హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎంతో మృదువుగా ఉండే పొరలుగా ఉండే పరాటా. ఏ కూరతో తిన్నా ఈ పరాటా అదిరిపోతుంది. ముఖ్యంగా మటన్ మసాలాతో కానీ చికెన్ కర్రీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పరాటా చేయడానికి ముందుగా ఒక ప్లేట్లో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుతున్నప్పుడే దాంట్లో 2 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకొని 1 గంట సేపు నాననివ్వాలి. గంట సేపు నానాక చపాతీ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని ఉండలులాగా చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసిన ఉండలను ఒక్కొక్కటి తీసుకొని చపాతీ పీట మీద పెట్టుకోవాలి. ముందుగా పూరి అంత సైజులో చపాతీ పిండిని ఒత్తుకోవాలి. పిండిని పూరి సైజులో ఒత్తుకున్నాక 1 స్పూన్తో నెయ్యి తీసుకొని ఎక్కువగా అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్పూన్ తీసుకొని నెయ్యిని బాగా అప్లై చేయాలి. బేకింగ్ బ్రష్ని కూడా తీసుకొని దాంతో కూడా నెయ్యిని బాగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీని వీడియోలో చూపించిన విధంగా మడతలు పెట్టుకోవాలి. ఈ మడతలు చాలా ముఖ్యమండి. వీడియోలో చూపించిన విధంగా ఖచ్చితంగా చేయాలి. అప్పుడే పొరలుగా పరాటా వస్తుంది. చపాతీ పిండిని ఇలా మడతలు పెట్టుకున్నాక ఇలాగా రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా చుట్టుకోవాలి. ఈ విధంగానే అన్ని చపాతీలను చేసుకొని ఇలా మడతలు పెట్టుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అన్ని చపాతీలను ఈ విధంగా మడతలు పెట్టుకొని చుట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఈ చపాతీ పిండిని తీసుకొని చపాతీ పీట మీద పెట్టుకొని పరాటా సైజులో చపాతీలను ఒత్తుకోవాలి. చపాతీలను మడతలు పోకుండా చాలా జాగ్రత్తగా ఒత్తుకోవాలి.
ఎంత స్లోగా ఒత్తుకుంటే అన్ని పొరలు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద చపాతీ ప్యాన్ని పెట్టుకొని మనం ఒత్తుకున్న పరాటాలు ఒక్కొక్కటి వేసుకోవాలి. పరాటాలకు నెయ్యిని చాలా ఎక్కువగా అప్లై చేసుకోవాలి. మనం నెయ్యిని ఎంత అప్లై చేస్తే అంతగా పొరలు బాగా ఫ్రై అయ్యి పైకి తేలుతాయి. వీడియోలో చూపించిన విధంగా నెయ్యిని బాగా అప్లై చేసుకోవాలి. నెయ్యి బాగా రాసుకుంటూ పరాటాలను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అన్ని పరాటాలను ఇలాగే వేసుకుంటూ నెయ్యి బాగా రాసుకుంటూ రెండు వైపులు బాగా కాల్చుకోవాలి. మనము ఒక్కొక్క పరాటాని కాల్చుకుంటున్నప్పుడే పొరలు మనకు పైకి కనిపిస్తూ ఉంటాయి. అన్ని పరాటాలను ఇలాగే బాగా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, పొరలు పొరలుగా ఎంతో మృదువుగా ఉండే పరాటాలు రెడీ అయిపోయాయి. ఈ పరాటాలను ఏ కూరతో తిన్నా రుచి అదిరిపోతుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.